ఉండాలి. చెప్పండి, మీరు చెప్పండి శ్రీదేవి గారు. చెప్పనండి. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ గారితో చేశారు ఫస్ట్ సినిమా ఆయనకి మీకు. అంటే మీరు రుక్మిణి చేసినా కానీ మీకు తెలుగు. అవునవును, యాజ్ అ హీరోయిన్ ఫస్ట్ ఫిల్మ్ నాకు ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. అవును. వాట్స్ యువర్ ఫీలింగ్ దాని గురించి చెప్పంటే? వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. అఫ్ కోర్స్ అంటే ఇద్దరు కలిసి మా కెరియర్ని స్టార్ట్ చేసాం. సో వెరీ వెరీ హ్యాపీ. ఇంత పెద్ద స్థాయికి వెళ్తారని అనుకోలేదు. డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ స్టార్ అని అనుకున్నాం. వీ విష్డ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. బట్ ద వే హీ హెస్ రీచ్డ్ అనేది చాలా చాలా మంచి విషయం అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే చాలా మంచి పర్సన్, నేను చాలాసార్లు అన్నాను, అందరూ అంటారు ఆయన గురించి. సో వెరీ వెరీ జెన్యూన్ ఒక హ్యూమన్ బీయింగ్. సో అందరూ బాగుండాలని అనుకుంటారు. ఇప్పుడు మా సినిమా ట్రైలర్ కూడా ఆయన లాంచ్ చేశారు. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. సో అట్లా ఎవరైనా ఒకటి నచ్చితే డెఫినెట్గా అది చెయ్యాలని అనుకునే ఒక క్యారెక్టర్. సో ఆయన సక్సెస్ వచ్చింది, చాలా చాలా సంతోషం మాకు. సూపర్. యాక్చువల్గా శ్రీదేవి గారు ఒక హీరోయిన్ మన దగ్గర చేసి హీరోయిన్గా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తే ఇక్కడ వెంటనే సిస్టర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, కొన్ని క్యారెక్టర్స్ రెడీగా ఉంటాయి. నేను చూస్తున్నాం కదా అన్నీ. అది కాకుండా మీకు మళ్ళీ హీరోయిన్ రోలే ఇచ్చారు. అది చాలా జనరల్గా జరగదు. మీకు ఎట్లా అనిపించింది చెప్పగానే ఫస్ట్? అఫ్కోర్స్ చాలా హ్యాపీగానే ఉందండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు మై డైరెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఏంటి, లైక్ జస్ట్ సాంగ్స్ డ్యూయట్ పాడాలి, లేకపోతే యూనో ఆ లవ్ ఇంట్రెస్ట్ ఉంటేనే హీరోయిన్ అని కాదు. మంచి క్యారెక్టర్ చేసే ప్రతి యాక్టర్కి వాళ్ళ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ అన్ యాక్టర్. సో అది ఏ క్యారెక్టర్ అయినా సరే మనం సినిమాలో మన వల్ల ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఇదే చేయాలి అదే చేయాలని అట్లా ఏం లేదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. ఒక నాకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నాకు ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఇచ్చారు. సో పర్సనలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. వేరే డైరెక్టర్స్ అని మీరు అప్రోచ్ చేయరా వేరే క్యారెక్టర్స్ కోసం? ఈ సినిమాకు ముందా అండి? నేను ఫ్యూ స్క్రిప్ట్స్ విన్నానండి, బట్ అప్పుడు ఒప్పుకోలేదు. బట్ డెఫినెట్లీ ఐ డోంట్ నో, ద గ్యాప్ వాజ్ నాట్ ప్లాన్ చేసి తీసిన గ్యాప్ అయితే కాదు. మేబీ ముందు వేరేదైనా ఎక్సైటింగ్గా వచ్చుంటే ముందే నేను చేస్తుంటానేమో. సో సినిమా చేయకూడదు ఇప్పుడే చెయ్యాలి అట్లాంటి ప్లానింగ్ అయితే లేదు. చిన్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో అది ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని నా ఫీలింగ్.